కి అన్నిటికి ఒకే ఒక ట్యాబ్లెట్ ఉంది. ఏ ట్యాబ్లెట్ చెప్పండి? దేవుని మనకి స్తోత్రం. మరి మీ దగ్గర ఉందా ట్యాబ్లెట్? ఆ మందు మీ దగ్గర ఉందండి? ఎక్కడికైనా ప్రయాణాల్లో మర్చిపోకుండా పట్టుకెళ్ళేది ఏంటి చెప్పండి? అమ్మ బాబాయ్, ట్యాబ్లెట్స్ కంపల్సరీ. ఆడవాళ్ళు మరీ గుర్తుగా భర్త ఒకవేళ మర్చిపోయినా కంపల్సరీ, ఒకవేళ పిల్లలు మర్చిపోయినా తల్లి అయినా సరే పెడతారు. ఎందుకని ఆలోచన చేస్తే అది ప్రాముఖ్యమని వారు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఇబ్బంది రాకుండా ముందుగానే జాగ్రత్త. మొన్న బావగారు సతీష్ గారు ఒక మెసేజ్ పెట్టారు, వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు ఆయన. మా స్వాతికి కానీ తగ్గితే మా స్వాతికి నిత్యం ఇంకెప్పుడు దేవుని సన్నిధిని వదలను. దేవుని మన స్తోత్రం. ఆ బావగారు మీరు చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. తగ్గితే వదలడం కాదండి, తగ్గక ముందే నమ్మకంతో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే మీకు మీ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. మంచిది. ఇప్పుడు ప్రార్థన మనకి ఏమై ఉన్నది? నేను మీకు ఏమై ఉన్నాను? నేను మీకు ఏమైనా ట్యాబ్లెట్ అయి ఉన్నానా? యాక్చువల్గా ట్యాబ్లెట్ అయ్యి ఉన్నాను మీకు. ఒక విధంగా ఆలోచిస్తే, ఎందుకంటే నేను వేసే ట్యాబ్లెట్ చాలా చేదుగా ఉంటుంది. అది మింగగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. దేవుని మనకి స్తోత్రం. కొంతమంది తీపి పిల్లలు వేస్తారు. ఏం పిల్లలు? తీపి పిల్లలు. అవి ఎలా పనిచేస్తాయి? అప్పటికప్పుడు మీ నోరుని మధురంగా చేస్తాయి, కడుపులోకి వెళ్ళిన తర్వాత దాన్ని పాడు చేస్తాయి. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి నేను వేసే ట్యాబ్లెట్ ప్రపంచంలో కల్లా అత్యంత చేదుకరమైన ట్యాబ్లెట్, అత్యంత విలువైన ట్యాబ్లెట్. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి మింగగలిగితే ఆ ఓపిక భరించగలిగే శక్తి మీకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన మనకి ఏమై ఉన్నది? హల్లెలూయా. ఏమై ఉన్నది ప్రార్థన? ఏ విషయాల్లో ఎలా పనిచేస్తుంది, ఎలా ఉన్నదన్నది ఈ దినము మనం నేర్చుకోబోయే మాట. ఒక వాక్యం చూడండి. నేను ఎప్పుడు చెప్తున్న మాటే లేఖన భాగము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1 తెస్సలోనికలకు 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం కనుక పరిశీలన చేస్తే 16, 17. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మొదటగా మనకి ఏమై ఉన్నదంటే దేవుని చిత్తమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇంకొక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అను పేరు పెట్టబడను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన దేవుని చిత్తమై ఉన్నది. కానీ ప్రార్థన ఎప్పుడు మొదలైందో కూడా ఈ లేఖన భాగాల్లో మనకు రాయబడుతుంది. ఇప్పుడు ఈ ప్రార్థన అనేది మన జీవితాల్లో ఏమై ఉన్నది? ఇప్పుడు చూడండి, ఒక తండ్రికి కుమారుడు ఏమై ఉన్నాడంటే కుమారుడు ఉన్నాడని చెప్తాం, లేకపోతే తండ్రి అయి ఉన్నాడు, లేకపోతే తల్లి అయి ఉన్నది. అలాగా ప్రార్థన మన జీవితాలకు ఏమై ఉన్నది తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఏమండి, మనము దేని మీద ఆధారపడకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని అడగకుండా, ఏమీ చేయకుండా మనము స్వయంగా మనం ఏం సంపాదించుకోగలమంటే ఆ మందుని మనము సంపాదించుకోగలము. చూడండి, దేవుని లేఖన భాగాలు అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ముందు ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? గట్టిగా చెప్పండి. ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? కాదు ప్రాణం అంటేనే అదే కదా. మనిషి బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలండి? విశ్వాసం అంటున్నారా? కొద్ది వరకు పర్వాలేదు. ఏం కావాలో చెప్పండి. ఇంకా నమ్మకము, విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు నమ్మకం. ఇంకా ఒక మనిషి బ్రతకాలంటే ముందు ధైర్యం కావాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రపంచంలో సగం ఆత్మహత్యలు దేని వరకు జరుగుతాయి తెలుసా? ధైర్యం లేకే జరుగుతాయి. 90% ధైర్యం లేక జరుగుతాయి. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి మనకి ధైర్యం కావాలి ముందు.
మీరు అడుగుతున్నారు ఆరోగ్యం కావాలని, కొంతమంది అవసరత కావాలని. కానీ ముందు ఏం కావాలి? వీటన్నిటి బట్టి తట్టుకొని నిలబడాలంటే మనిషికి ధైర్యం కావాలి. ఇప్పుడు ప్రార్థన మనకి ఏమైనదని ఆలోచిస్తే, మొదట ప్రార్థన ధైర్యము గలదై ఉన్నది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, అందులో మనకి చాలా క్లియర్గా ఈ మాట కొరకు ప్రభు ముందుగానే రాయించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేజీ నెంబర్ 223, 24 పేజీలో 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవ గలవారే తెలుసుకున్నట్లు ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. భరించలేని 4th స్టేజ్ అంటే ఇంకా చివరి స్టేజ్లో ఉన్న వారికి కూడా కావాల్సింది ఏంటంటే ధైర్యము. దేవునామానికి స్తోత్రం. అప్పుడు కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచి వారికి కలుగు ధైర్యం అని ప్రభునామాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగిననో ఆయన మన మనవి ఆలకించినది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ముందు మనకున్న ధైర్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనకున్న ధైర్యం ఏంటి? దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన ఏం చేస్తాడు? దయచేస్తాడు అన్నది మన ధైర్యం. దేవునామానికి స్తోత్రం. చూడండి, మీరు అప్పు అడగాలన్నా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక విషయం అడగాలన్నా ముందు ఏం కావాలి? ధైర్యము కావాలి. దేవునామానికి స్తోత్రం. వాళ్ళు ఎలాగ ఉంటారో, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆ భయం వల్ల మనం వెళ్ళాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ధైర్యము కావాలి. ఆ ధైర్యం ఏం చేస్తుంది? ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేస్తుంది? ఆయన మనవి ఆలకిస్తాడనియో. అక్కడ ఒక చిన్న కండిషన్ లాగా ఉంది, కానీ ఆ కండిషన్ ఏంటంటే దేవుని చిత్తానుసారముగా. హల్లెలూయా. దేవుని చిత్తానుసారముగా ఆయన అడిగినది మనకు కలుగునది, అది మన ధైర్యము. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన మనకి ఏమైంది? ధైర్యమై ఉంది. ఆ ధైర్యంతో మనం ఎలాంటి కార్యాలన్నా చేయగలము. దేవునామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ముందు మీకు ధైర్యం కావాలి. దేనినందు ధైర్యం కావాలి? ప్రభునందు ధైర్యం కావాలి. ప్రభునందు ధైర్యం ఎలా వస్తుంది? మీరందరూ కూర్చున్నారు, ఏదైనా ఒకటి కొనని మీరు నన్ను ధైర్యంగా అడగగలరా? అడగగలరండి? ఎందుకు అడగలేరు? మరి బుడ్డది ఏం చేస్తుంది? ఎందుకు అడుగుతుంది? ధైర్యము. దేవునామానికి స్తోత్రం. హక్కు పక్కన పెట్టండి. ఏమడుగుతుంది? ధైర్యము. ఎందుకని? నేను తన తండ్రిననియు ఏదన్నా అడగగల హక్కు తనకున్నదని ఎరిగి నన్ను ఏం చేస్తుంది? ధైర్యంగా అడుగుతుంది. దేవునామానికి స్తోత్రం. ఆడు నా కుమారుడే, కానీ ఆడికి ఆ ధైర్యం లేదు. ఆవిడ వాళ్ళ అమ్మ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అమ్మ ద్వారా నన్ను అడుగుతాడు. దేవునామానికి స్తోత్రం. ఆడికి ధైర్యం లేదు. ఇదే సందర్భం ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉందన్నమాట. వాడు నా కుమారుడే, ఈమె నా కుమార్తె. ఈమె ధైర్యంగా అడగలుగుతుంది, వాడు ధైర్యంగా అడగలేకపోతున్నాడు. ఎందుకు చెప్పండి? ఒకటే పరిస్థితి కదా, ఒకటే కుటుంబం, ఒకటే పిల్లలు, ఒకటే ఇల్లు, ఒకటే అన్నీ కూడా ఒకటే, తిండి ఆహారం మొత్తం అన్ని విషయాలు ఒకటే. మళ్ళీ కొనడం విషయంలో ఏమి తేడా ఉండదు. వీడికి ఏం కొంటే ఆయనకి అదే కొంటాం. కానీ ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు ధైర్యం లేదంటే చెప్పండి. ఎందుకు ధైర్యం ఉండట్లేదు? ఏమండి? ఒకటి, నాకు హక్కు ఉందని తన నమ్మడమని, నేను ఏదైనా చేస్తానని తను విశ్వసించడమని, ఇదనమాట. నేనేం అడిగినా కొన్నని ఆయనకి ఉన్న అనుమానం. దేవునామానికి స్తోత్రం. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. చాలా స్పష్టమైన మాట మీరు గమనించి ఉంటే అక్కడ రాయబడుతుంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో అది ఆయన మన మనవి ఆలకించినదే మన ధైర్యము. ప్రార్థన అనేది ఇప్పుడు మనకి ఎలా ఉందట? మనకి ఏమైంది? ఇప్పుడు మొదట ధైర్యమై ఉంది. ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో నెక్స్ట్ చూడండి, ఎజ్రా గ్రంథం తీయండి. ఎజ్రా దేవుణ్ణి ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏ మాటను ఆలోచన చేస్తే 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం.
పేజీ నెంబర్ 400 తీసారమ్మా. 1 నుంచి 4 వచ్చిన. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రాకు ఏం లేదని ఆలోచన చేస్తే మొదటగా ధైర్యం లేదు. ధైర్యం లేని ఎజ్రా దేవుని ఎదుటకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు అడగవలసిన పరిస్థితి వచ్చింది, తనకు అవసరత వచ్చింది. ఎలాంటి అవసరత అది? ఎలాంటి అవసరత కాదు. అప్పుడు ఎవరు లేనప్పుడు తన దేవుని అడగాలనుకున్నప్పుడు ధైర్యం తెచ్చుకొని అడుగుచున్న మాటలను మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. చూడండి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న సందర్భం అలాగ మనకు కింద చదువుకుంటూ వెళ్తే చాలా ఆ విషయాలు మనకు అవగాహన అవుతాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్న, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పాపమును బట్టి ఎజ్రా అక్కడ దేవుని యొద్ద అడిగే ధైర్యం లేక, వారికి ఆశీర్వాదమని అడిగే ధైర్యం లేదు ఎజ్రాకి. వారికి ఉన్న రోగాలను తొలగించమని చెప్పే అధికారం లేదు ఎజ్రాకి. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? ఎందుకు ధైర్యం సరిపోవట్లేదంటే వారిలో ఉన్న పాపము ఎజ్రాను దేవుని ముందు అడిగే ధైర్యానికి సాహసించలేకపోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మన ధైర్యము దేవుడు అన్నప్పుడు మనకి ధైర్యం ఉండాలంటే ముందు మనం అడిగే ఆ హక్కు మనకు ఉండాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది, మనం విడిచిపెట్టవలసింది దేవునిలో పాపము. ఇప్పుడు ప్రార్థన ఏమైందంటే పాపానికి దూరంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ పాపానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారి దగ్గర ఆ ప్రార్థన అనేది దూరంగా ఉంటుంది. చూడండి, నా మట్టుకు నేనే చెప్తూ ఉంటాను, నాకేది కూడా దేవుని దగ్గర దాచే ఆ పద్ధతి లేదు. ఎప్పుడైనాను ఒకరి మీద నేను కోపడినాను, ఒకరి మీద నేను దురుసుగా మాట్లాడినా, లేకపోతే ఏదో సందర్భంలో నేను ఒకరిని తిట్టినా, ఆ సమయంలో రాత్రి నేను ప్రార్థన చేయను. ఎందుకనంటే ఆ పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన దూరం చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ధైర్యం ఏమవుతుంది దేవుని దగ్గర ఒప్పుకునే ఆ ధైర్యం ఉండదు. దేవుని దగ్గర ఆ మాట ఒప్పుకునే ధైర్యం మనకు ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. నాకేముందంటే మీకు కంపల్సరీ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనకి ధైర్యం కావాలో మనలో ఉన్న పాపాన్ని మనము దూరం చేసినప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రార్థన మనకి ఇంకా ఏమై ఉన్నది? ఒకటి ధైర్యమై ఉన్నది, రెండవది మీరు మీ నోటిని వినాలని నేను ఆశపడుతున్నాను. ఏమై ఉన్నది? ఇందులో చూస్తే మీరు కూడా చెప్పచ్చు. ప్రార్థన మనకి ధైర్యమై ఉన్నది. రెండవది ఏమై ఉంది చెప్పాలి. ధైర్యం పక్కన ఇంకొక మాట ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొట్టండి. మంచి సమాధానం చెప్తుంది తల్లి. ప్రార్థన ధైర్యం వస్తే ఆ ధైర్యం ఏమవుతుందంట? ఒక బలము, అంటే శక్తినిస్తుంది. ఆ శక్తి ఎలాంటి కార్యాలు చేస్తుంది? దేవుని నామానికి స్తోత్రం. లోక సువార్త 21వ అధ్యాయం దేని అక్కడ ప్రార్థన యొక్క శక్తి ఏంటో చెప్తూ ఉన్నాడు. లోక సువార్త 21వ అధ్యాయము పేజీ నెంబరు 74 కొత్త నిబంధన నుంచి 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకున్నట్లు మనిషి కుమారుని ఎదుట నిలబడగలుగుటకు శక్తి గల వారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలుగుగా ఉండుడి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలట? ఆ ధైర్యము ఏమొస్తుందంట? ఏం కలిగించాలి? మీలో శక్తిని కలిగించాలి. దేవుని నామానికి స్తోత్రం. దేన్ని జయించగలమని గొప్ప శక్తిని కలిగించాలి. ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థన వల్లనే అన్ని విషయాల్లో ప్రార్థనే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రార్థన ధైర్యము చెడిన వారికి ధైర్యము కలిగిస్తుంది. ప్రార్థన శక్తిహీనులకు శక్తి కలిగిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత తల్లిగారు సాక్ష్యం చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే లేమి కలవారము. దేనిలో లేమి? మీకు దేనిలో లేమి? లోకంలో లేమి, దేవునిలో లేమి కాదు. దేవుని నామానికి స్తోత్రం. దేవునిలో బహుశక్తి గలవారము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు
మనకి ఆ శక్తిని పుంజుకోవాలి. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాలు వస్తున్నాయి. ఎన్ని రాజ్యాలు వస్తున్నాయండి? 3 రాజ్యాలు వస్తున్నాయి. యెహోషువ దగ్గర ఉన్న సైన్యం బహు కొద్ది మంది. 3 రాజ్యాల సైన్యం కాదు కదా, ఒక రాజ్య సైన్యం కూడా యెహోషాపాతుని ఓడించగలదు, యెహోషాపాతుకున్న ఆ శక్తి ముందు పోల్చుకుంటే. అప్పుడు యెహోషాపాతు దేవుని నామాన్ని బట్టి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు శక్తిహీనుడై. దేవుని నామానికి స్తోత్రం. ఆ మాటను చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాట కొరకు చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. అంటే శక్తి పొందుకున్నట్టుకు మనం ఏమి చెయ్యాలి? ఇప్పుడు చాలా మంది యొక్క ఆ సమస్య లేకపోతే ఆ బలహీనత కేవలం ఆ శక్తే. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చలేవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. శక్తిహీనుడు శక్తి పొందుకొనుటకు చేసే ప్రార్థన, అధైర్యవంతులు ధైర్యం కొరకు చేసే ప్రార్థన. ఇప్పుడు 3 సైన్యములు యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడండి? ఇంకో 4 సైన్యాల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ఎంతమంది వచ్చినా వారిని ఓడించలా. కానీ ఓడించగల సముద్రం ఒకడు ఉన్నాడు, ఆయన మన దేవుడైన యెహోవా. దేవుని మనకి స్తోత్ర. అందుకని ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ చదవాలన్నమాట. మా దేవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే దిక్కని ప్రార్థన చేసను. యూదావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. దేవుని మనకి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మీకు చెప్తున్నాను ఒక మాట, మీరు వేరే తీసుకోవద్దు, మీరేనే కదా ఎవరైనా సరే. ఒక ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు మనం పొందుకోవాలంటే మొత్తం ఆ సమస్యకు కారణమైన వారు, సమస్య పడుతున్నవారు, బాధపడుతున్నవారు సమస్తం పిల్లలతోనూ శిశువులతోనూ దేవుని మందిరం నిలబడాలన్నది దేవుని యొక్క ఏంటంటే ఒక ఆజ్ఞ. అవునండి. రోగికి ఇంజెక్షన్ చేయాలి, మీరు వెళ్ళేది హాస్పిటల్కి, రోగి మీ పక్కన లేదు, ఎవరికి చేస్తారు ఇంజెక్షను? మందు వేయాలి రోగికి, అక్కడ లేరు, మీకు వైద్యం చేయడం రాదు. పోనీ మీరు ఇంటికి పట్టుకెళ్దామంటే ఆ వైద్యం చేయడం మీకు రాదు. అప్పుడు ఎలాగ జరుగుతుంది? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీకు తెలియజేస్తున్నాను, ఎప్పుడైతే మనకు అవసరత ఉందో, ఆపద ఉందో, శక్తిహీనులమో అధైర్యవంతులమో, అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిని నిలబడాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు శక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అలా జరిగినప్పుడు ఆ 15వ అధ్యాయం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి గొప్ప సైన్యము? ఇప్పుడు మీ మీదకి వచ్చే సైన్యం ఏంటి? ఆకలి, లేమి, దుఃఖము, బాధ, రోగము, ఇలాంటివన్నీ మీ మీదకి వస్తున్న సైన్యాలు. ఇప్పుడు దేవుని నామానికి స్తోత్రం. యెహోవా ఆత్మ యెజ్రెయేలు మీదకి రాగా అక్కడ యెజ్రెయేలు మాట్లాడుతున్న మాట ఏంటది? ఏం మాట్లాడుతున్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శక్తి పొందుకుంటే కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆ శక్తిని పొందుకునే ఆ ధైర్యం మనలో ఉండాలని ప్రభువు మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యెహోషాపాతు ప్రార్థన 3 రాజ్యాల పైన గొప్ప విజయం వచ్చింది. హల్లెలూయా. 3 రాజ్యాలంటే 3 సమస్యలు. మీకు మొన్నసారి శుక్రవారం ఇప్పుడు చెప్పాను, ఒక్క సమస్య కోసం ప్రార్థన చేయండి. ఆ ఒక్క సమస్య ఏమవుతుందంటే 3 సమస్యల మీద మీకు విజయం ఇచ్చేంత గొప్ప శక్తిని మీకు ఇస్తుంది. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టినాడు, 10 గవర్నమెంట్ జాబులు ఎందుకు కొడుతున్నాడో తెలుసా?
ఆ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత ఎక్కలేని విశ్వాసం, ఎక్కలేని శక్తి, ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, మిగతా వాటికి కూడా నేను అర్హుడిని లెక్కేసుకుంటాడు. దేవునామానికి స్తోత్రం. అలా ఉండాలి మన ప్రార్థన. దేవునామానికి స్తోత్రం. ఒక్క సమస్య మీద ఎప్పుడైతే మీరు విజయం సాధించారో ఇంక మీ జీవితంలో మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఆ ప్రార్థనే మీకు అన్ని విధాలుగా మీకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన మనకు మరలా ఏమైంది? ఆల్రెడీ తెలిసిన మాట, తెలియని మాట చెప్పండి. ప్రార్థన మనకి ఏమైంది? ఇప్పుడు ధైర్యమై ఉన్నది, శక్తి అయినది. మూడవది, ధైర్యము శక్తి వచ్చిన వారికి వచ్చేది ఇంకోటి ఉంది, సమాధానము. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యము కలిగి శక్తి కలిగి ప్రార్థన చేసే వారికి వచ్చేదేంటి? సమాధానము. దేవునామానికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. పేజ్ నెంబర్ 180. దేనిని గురించి దిగులు పడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని నామానికి స్తోత్రం. దేనిని గురించి చింతపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట చాలు. హల్లెలూయా. అంటే దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు? దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు? ఇంకా దేని గురించి అంటే అది ఆరోగ్యం, ఆయుష్కాలం, బలం, శక్తులు, ఆహారం, విశ్రాంతి, దేని గురించి కాదు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఏమంటున్నాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండెను. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఏమి కావలి ఉంటుంది మనకి? దేవుని యొక్క సమాధానము. హల్లెలూయా. సమస్త విధములైన ఏమండి ఏ జ్ఞానమునికి మించిన, అంటే ప్రపంచంలో ఏ జ్ఞానము కూడా దాన్ని అందుకోలేదు, అలాంటి దేవుడి జ్ఞానాన్ని మరి దానికి జోడించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎక్కువ తలంపులు, ఆలోచనకి సమాధానం లేదు ఈ దినాల్లో. దేవుని నామానికి స్తోత్రం. మన జీవితాల్లో మొదటిగా ఏం లేదు తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరిలో నాతో పాటుగా ఏం లేదు తెలుసా? సమాధానం లేదు. బోల్డ్ ఆలోచనలు, కానీ దేనికి కూడా మన దగ్గర సమాధానం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన మనకు సమాధానమై ఉన్నది, మన గృహాల్లో సమాధానమై ఉన్నది. ఏమైనా గయ్యాలి భార్య నోరుని ఎవరైనా మోయించగలరా? ఎవరు మోయించగలరు? దేవుడు కాదు, మీరే మోయించగలరు. మీరు కాదు, మీరు. ఎందుకట? మనం ఏ మాట మాట్లాడినా తప్పే. అప్పుడు ఏంటట సమాధానం? నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటూ కూర్చో, ఆ తిట్లన్నీ రివర్స్లో వెళ్ళిపోతాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరు ముగించగలరు? ప్రార్థన మాత్రమే ముగించగలరు. హల్లెలూయా. మీ గృహాల్లో ప్రార్థన ఏం జరుగుతుందట? మీకు సమాధానం వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. అలాగే పురుషులకు కూడా ఏమని, ఒక త్రాగుబోతుని ఎవరైనా మాన్పించగలరా? ఒక తిరిగిపోతుని ఎవరైనా మాన్పించగలరా? ఏమండి, ఒక మూర్ఖుని ఎవరైనా మార్చగలరా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, మార్చలేవు. ఏం మారుస్తుంది? నీ సమాధానము ప్రార్థన ఉన్నప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమైనప్పుడు? మాటకి మాట పెరిగితే ఏం పెరుగుతుంది? యుద్ధం పెరుగుతుంది. అదే సమాధానం ప్రార్థనతో పెట్టు, ఏమవుతుందని మన కుటుంబాలు సంతోషంతో ప్రార్థనతో కట్టబడతాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేదో ఆ ఇల్లు ఏం ఇల్లు అంట? మన అమ్మగారు ఏ ఇల్లు అది? ఏ ఇల్లమ్మా? పాడైపోయిన ఇల్లు. అంటే ఏంటి? అక్కడ ఏం లేదు, సమాధానం లేదు. పాడైపోవడం అంటే వేరే విధంగా పాడైపోవడం కాదు. ఆహారంగా పాడైపోదు, సమృద్ధి అంతా ఉంటుంది, బోల్డ్ ధనం ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, కానీ ఏముండదు కుటుంబాల్లో? సమాధానం ఉండదు. అంటే ఏమైపోయింది? ఇప్పుడు ప్రార్థన లేకపోవడం వల్ల కుటుంబాలు సమాధానం లేక
ఏమండి, ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ. ఈ రోజుల్లో ఆ భార్యను భర్త చంపేస్తాడో తెలుస్తలేదు, భర్తను భార్య చంపేస్తాడో తెలుస్తుంది. ఎందుకట? పడుకున్న పిల్లల్ని వచ్చి చంపేస్తున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సమాజం నడుస్తుందంటే ఏం లేదు ఈ కుటుంబాలు. ఇప్పుడు సమాధానం లేదు. ఈ సమాధానము దేని వల్ల కూడా రాదు, ఒక్క ప్రార్థన వల్లనే మీకు సమాధానము కలుగుతుందని ప్రభువు మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. మరి ప్రార్థన ఇంకా మనకి ఏమై ఉన్నది? ధైర్యమై ఉన్నది, శక్తి అయి ఉన్నది, సమాధానమై ఉన్నది. ఇంకేమై ఉంది? ఎప్పుడైతే ఒక కుటుంబంలో సమాధానం వస్తుందో అప్పుడు ఆ కుటుంబానికి కాపుదల అయి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ నా కుటుంబానికి కాపుదల నా భార్య ప్రార్థన అనుకుంటారు, లేకపోతే నా కుటుంబానికి కాపుదల మేము చేసే పరిచర్య అనుకుంటాం. అలా ఒక విధమైన అవగాహన మనలో ఉంటే అదేమవుతుందంటే మనకి ధైర్యం ఇస్తుంది, మనకు ఏమండి శక్తినిస్తుంది, మనకి సమాధానాన్ని ఇస్తుంది, మనం ముందుకు సాగడానికి ఒక కాపుదలగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఆ మాటను కూడా చూసుకున్నాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము, కీర్తన గ్రంథం నుంచి 32వ అధ్యాయం 32వ కీర్తన 6వ వచనం. ఇది ఎవరు ప్రార్థన చేస్తారటండి? భక్తి గలవారు ఎప్పుడు చేస్తారంట? నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుంచి నీవు నన్ను రక్షించదవు. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ ఏముందంటే ఇప్పుడు కాపుదల ఉంది. దేవుని వాక్యం క్లియర్గా మాట్లాడుతుంది. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఆయన దర్శన కాలం ముందు, అంటే ఆయన మనకు కనబడే వేళ, ఆయన మనతో మాట్లాడే వేళ ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఏం జరుగుతుందట? విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను. మీరు అనుకుంటున్నారు కదా, మా మీదకి మాకే ఎందుకంటే శ్రమలు 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 శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆహారానికి ఇబ్బంది, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామంటే ఇబ్బంది, అన్నిటిలో ఇబ్బంది ఎందుకు వస్తుంది? ఇవన్నీ విస్తార జల ప్రవాహములు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నిర్మలమైన నీటిలోంచి ఎంత దూరం నడిపోవచ్చు, కానీ ఒక ప్రవాహంలో ఎంత ఈతగాడైనానో నిలబడలేడు. అవునా కదండి? ప్రవాహంలో నిలబడగలడా? ఆ ప్రవాహానికి ఎదురెదలేరు, కొట్టుకుపోతూ ఉంటారు. అవునా కదా? అవునా? కానీ అదే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే ప్రార్థన ద్వారా నిలబడతారో ఎలాంటి విస్తారమైన జల ప్రవాహములు కూడా, చూడండి, చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద తుఫాన్లు, నదులు పొంగిపోయినప్పుడు చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కొట్టుకుపోతుంటాయి, కానీ ఒక బలమైన చెట్టు అలా చూస్తుంది అంతే. ఎందుకట? అప్పటికే దాని విస్తారమైన వేళ్ళతో అది ఎక్కడ పట్టుకుని ఉంది? భూమి అగాధాలకు పట్టుకుని ఉంది. అప్పుడు ఏమవుతుంది? అది ఈ వరదల్ని, ఈ ప్రవాహాలని, దీన్ని ఏది కూడా లెక్క చేయదు. కానీ చిన్న చిన్న మొక్కలు, అది పక్కన ఉన్న గడ్డిపాదులు ఇవన్నీ ఏం చేస్తాయి? కొట్టుకుపోతూ ఉంటాయి. ఎందుకు కొట్టుకుపోతూ ఉంటాయి అంటే వాటికి ఏం లేదు, కాపుదల లేదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మరి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిశ్చయముగా వారి మీదకి రావు, ఎందుకంటే నా దాగు చోటు నువ్వే, శ్రమలో నుంచి నీవు నన్ను రక్షిస్తావు. దేవుని నామానికి స్తోత్రం. భయంకరమైన ఆపద వచ్చింది లోతుకి. ఏం ఆపద అది? సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి వచ్చిన ఆపద. ఎలాంటి ఆపద? తను ఎన్నుకున్నాడు ఆ ప్రాంతాన్ని. ఎందుకని ఎన్నుకున్నాడు? అక్కడ మంచి పచ్చిక గురించి కాదు, మంచి సకల విధమైన సదుపాయాలు ఉన్నాయి అక్కడ. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఎన్నుకున్నాడు లోతు ఆ ప్రాంతాన్ని అంటే? అప్పటికి అభివృద్ధి చెందిన ప్రాంతం, అనేక రకాలైన సదుపాయాలు ఉన్నాయి. ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆ ప్రాంతం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీరు చూడండి, ఆ వచనాలన్నీ చదివితే ఎక్కడ కూడా లోతు ప్రార్థన చేసినట్టుగా లేదు. కానీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు లోతు కొరకు? ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు లోతు కొరకు. దేవుని మనకి స్తోత్రం. దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. దేవుని మనకి స్తోత్రం. అసలు ప్రాంతం కొరకే ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థన ఆ ప్రాంతాన్ని రక్షించలేకపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కనీసం 10 మంది, 5 కూడా నీతిమంతులు కనబడలేరు. కానీ ఒకే ఒకడు ఉన్నాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎవరు? లోతు. లోతు వలన లోతు, అతని కుటుంబము కూడా
రక్షింపబడింది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏ ప్రార్థన కాపుదలగా ఉంది? ఎలాంటి పరిస్థితులు? భయంకరమైన అగ్ని గంధకాలు కురిసి ఆ ప్రాంతమంతా మాడి మసైపోయినను ఎవరు పాడైపోలేదంట? నీతిమంతుడైన ఒకని ప్రార్థన, నీతిమంతుడైన ఒకని ప్రార్థన. ఎవరు అని? అబ్రహాం ప్రార్థన. తన కుటుంబాన్ని, తన తమ్ముడు కుటుంబాన్ని మొత్తం రక్షించగలిగారు. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబాల్లో జరిగినది ఎంతమంది కావాలి మీకు? ఇక రెండు మాటలు ఉన్నాయి. రెండు మాటలు మనం జాగ్రత్తగా చూడాలి. మొదటి మాట ఏంటి? ఒకరికొరకు ఇంకొకరు చేసే ప్రార్థన ఇంకొకరిని రక్షించింది. ఈయన రక్షించబడ్డానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే లోతులో ఉన్న నీతి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుటుంబంలో మీరు ఎంతమంది కావాలి మీకు ప్రార్థన చేయడానికి? అబ్రహాం దగ్గర ఎంతమంది ఉన్నారు? మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. కానీ అంతమందిని తీసుకొచ్చాడు అబ్రహాము. ఎవడొచ్చాడు? ఒక్కడు సింహం వలె వచ్చాడు. దేవునామానికి స్తోత్రం. దేవుని దగ్గరికి ధైర్యంగా వచ్చాడు, దేవుని దగ్గరికి నమ్మకంగా వచ్చాడు, దేవుని దగ్గరికి శక్తి గలవాడు వచ్చాడు. దేవుడు కాపుదల కాస్తాడని చాలా పకడ్బందీగా తెలుసుకొని మరీ వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేసిందంట? ఏం చేసింది? తను ఎవరి కొరకైతే ప్రార్థన చేశాడో అతన్ని రక్షించుకోగలిగాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను, ప్రార్థన మనకు బలము గలదై ఉండెను. ఎలా ఉండెను? బలము. ఏంటి మన బలము? సహోదరు చెప్తుంది, ప్రార్థన మనకి బలము గలదై ఉండాలంట. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వారము, ఏ పూట, ఏ గంట, ఎక్కడ ప్రార్థన అయినా మరి వదలకండి. ఏ బలం అంటే అంతే, కానీ అందరికంటే బలహీనరాలు. దేవునామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏంటి? లోకంలో ఉన్న బలం కాదు మనకి. అవునండి, లోకంలో బలంతో పోల్చుకుంటే, శక్తితో పోల్చుకుంటే మనం చాలా బలహీనులుగా ఉంటాం. మనకున్న బలం అసలు ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉందా? ఏమండి? గాలి గట్టిగా వేస్తే ఎగిరిపోయేంత బలం మనది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. యాకోబు పత్రిక 5:16 వచనం చాలా మంచి మాట ఉంది చూడండి అక్కడ. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు పత్రిక 5:220 12వ పేజీ. చదువమ్మా. మీ పాపములను ఒకరితో ఒకడు చెప్పుకొనుడు కాదు, ఒప్పుకొనుడి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలట? ఎవరైనా దేవుని దగ్గర ఒప్పుకోవడమే, అంటే దేవుని దగ్గర ఒప్పుకోవడమే కష్టంగా ఉందని. ఎందుకని అసలు దేవునితో చెప్పుకున్నది పక్కవారు తెలదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అప్పుడు ఏమవుతుంది? నీ పాపము గురించి పక్కవారికి తెలుస్తుంది. అప్పుడు నువ్వు భయపడతావు. దేవునామానికి స్తోత్రం. భయపడమే కాదు, ఇంకోటి రాసిపోయింది అక్కడ చూడండి, స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విజ్ఞాపన అనేది అదే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమదై బహుబలము గలదై ఉండెను. ఎలాంటి బలం ఉంది? బలములో ఇంకా బహుబలము. నీతిమంతుని విజ్ఞాపన. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్నా, నీ పక్క వారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్న మొట్టమొదటి కారణం ఏంటంటే నీతిమంతుని ప్రార్థన ఏం చేస్తుందట? బహుబలము గలదై ఉండి స్వస్థతలు వస్తాయి. ఇంకేమొస్తాయి? పాపాలు క్షమించబడతాయి, మనకున్న రోగాలు తీసివేయబడతాయి. ప్రతిదీ కూడా మరి దానికి సంబంధించిందని ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేయగా, ఏలియా ఎటువంటి వాడంట? కింద రాయబడి ఉంది. ఎటువంటి వాడు? ఏలియా మనవంటి స్వభావం గలవాడు మనుషుడే, అయినను వర్షింపకుండానట్లు అతని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునామానికి స్తోత్రం. వర్షాలు రావట్లేదని యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు. మంచిదే. ఎందుకు చేస్తున్నారు? వర్షాలు రావట్లేదని? వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏలియా ప్రార్థన చేయగా అసలు 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయిందంట.
ఎందుకు ఆగిపోయింది చెప్పండి మీరు ఎవరైనా? అక్కడ ముందు కూడా ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఏంటి ట్యాగ్ లైను? కాదండి, ఏలియా కూడా మనకలాంటి వాడే అన్నాడు. మనలాంటి స్వభావం అంటే, స్వభావం అంటే అర్థం ఏంటి? ఏలియాకి కూడా కోపం ఉంది. దేవుడి మీద కోపమించాడు ఏలియా. దేవుడు మనకి స్తోత్రం. అవునా? భయం ఉంది ఏలియాకి. ఏమండి? ఆ యెజెబెల్ ఏం చేద్దని పారిపోయాడు. ఏలియాకి ఆకలి ఉంది, కాగిత ఆహారం పంపిస్తే తిన్నారు. ఏలియాకి మనిషిలో ఉన్న అన్నీ ఉన్నాయి, కానీ ఏలియా ప్రార్థిస్తే ఎందుకు వర్షం రాలేదు? 3.5 సంవత్సరాలు ఎందుకు వర్షం ఆగిపోయింది? అది దేవుని నామానికి స్తోత్రం. ఏలియా ప్రార్థనకి మన ప్రార్థనకి తేడా ఏంటంటే ఆసక్తి. దేవుని నామానికి స్తోత్రం. మనకి వాడు కోపం ఉంది ఏలియాలో, బాధ ఉంది, దుఃఖం ఉంది, ఒక్కోసారి అసూయ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి ఏలియాలో. కానీ ఎందుకు అతను మాట వింటున్నాడు దేవుడు అంటే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయం మీద ఆసక్తితో ప్రార్థన చేయాలని. హల్లెలూయా. ఎవరో ఒకరు విజ్ఞాపన చెప్తే అప్పటికప్పుడు ఏదో మొక్కుబడిగా, లేకపోతే దాన్ని ఏదో చెయ్యాలన్నట్టుగా, లేకపోతే చేయకపోతే బాగోదన్నట్టుగా చేస్తే అది ఫలించదు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడంటే దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ దేన్ని ఆపేశాడు? సూర్య సందుల్ని ఎంతసేపు ఆపేశాడు? ఎంతసేపు ఆపేశాడు? ఎంతసేపు అండి? 3 గంటలు ఆపేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఏంటి ఇప్పుడు? ఎందుకు ఆపేస్తున్నాడు? బస్సును ఆపినట్టుగా చెయ్యడితే బస్సు ఆగిపోద్ది. ఒకసారి ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా ఆగట్లేదు మనం చెయ్యడితే. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంట ఫ్రీ. దేవుని నామానికి స్తోత్రం. అసలు ఒకప్పుడు డబ్బులు ఇస్తే డబ్బులు టికెట్ అంటే ఆపేవారు కాదు. ఇప్పుడు ఫ్రీ అంటే ఆపుతాడా? ఇప్పుడు మన ఆపడం కూడా ఎలా ఉంది? ఇప్పుడు ఆపందాన్ని ఆగందాన్ని ఆపుతున్నట్టుగా ఉంది మన చెయ్య. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఆగుతుంది? అది ఆగదు. ఒక మనిషికి అనారోగ్యం వస్తే ఏం చేయలేకపోతున్నాం? మనం స్వస్థత చేయలేకపోతున్నాం. పేతురుగా నడుస్తూ ఉంటే, పేతురు ఎలాంటి వాడు? పేతురు ఎలాంటి వాడండి? అబద్ధాలు కోరి, అనుమానం పక్షి. అబద్ధాలు కోరి ఎక్కడ? దేవుడు అంటే ఎవరో తెలియదు అన్నాడు. అనుమానం పక్షి ఎక్కడ? నీటిలో నడుస్తూ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి దేవుడు చెవి వదిలేశాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకెలాంటోడు? కత్తి తీసి చెవి నరికేశాడు. అంటే ఎలాంటోడు చెప్పడానికని మీకు చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా. ఆయన పూర్వ స్వభావం గురించి మాట్లాడుతాను, కానీ తర్వాత దాని కోసం కాదు. కానీ పేతురు నడుస్తుంటే అతని ఆ చెంగు తాకి అనేక మంది స్వస్థపడ్డారంట. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అన్నది మీకు చెప్పడానికి మాటలు చెప్తూ ఉన్నా. హల్లెలూయా. పేతురు ప్రార్థన చేయక్కర్లేదు, ఒకరి కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. పేతురు వేసుకున్న బట్టల్లో కూడా అంతటి శక్తి ఉంది. మరి ఎలాంటి వాడు పేతురు? మనలాంటి స్వభావం గలవాడే. ఇక్కడ ఏలే కొరకు రాయిస్తాడు, కానీ పేతురు మనకంటే దరిద్రమైన స్వభావం ఒకప్పుడు. అవునా కాదండి? ఏమండి? మరి ఇప్పుడు ఏమైందంట? అతను నడుస్తుంటే అతని యొక్క ఏమండి గాలి తగిలి అనేక మంది స్వస్థతపడ్డారు. కారణం ఏంటి చెప్పండి? దేవుని పట్ల పేతురులో ఉన్న ఆసక్తి, ఏలియాకు దేవుని పట్ల ఉన్న ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన ప్రార్థన ఆసక్తి కలదై ఉండదు, అవసరం కలదై ఉంటుంది. ఏలియా ప్రార్థనకి మన ప్రార్థనకి తేడా ఏంటి? ఏలియా ఎందుకు ఆపాడు వర్షాన్ని? ఎందుకు ఆపాడు? ఎందుకు ఆపాడు చెప్పండి? ఏలియా వర్షాన్ని ఎందుకు ఆపాడు? ఎందుకు ఆపాడని ఆలోచన చేస్తే అక్కడ ఏలియాకి అవసరత ఏమీ లేదు. ఏమండి? మన అవసరతలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. అవసరం లేకపోతే దేవునికి ప్రార్థన అనేది ఎవరూ చేయట్లేదు. ఏమండి? స్టాక్ లేదు. పొద్దున్న ఆహారం వండుకోవాలంటే రాత్రిపూట ఏముండాలి మీ ఇంట్లో? ఏముండాలండి? ఆ ధాన్యం గింజలు ఉండాలా, కొన్ని ఆ బియ్యం గింజలు ఉండాలా? పొద్దున్నే జ్ఞాపకం వచ్చి పొద్దున్నే
ఆహారం వండుకోవాలంటే అది నీ చేతులు ఏమి లేవు. అవసరత అన్నది ఎలా ఉంది ఇప్పుడు? ఉదయాన్నే కలుగుతుంది అవసరత. రాత్రిపూట ఏంటి? నిద్ర. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? ఉదయం కలిగే ఆ యొక్క అవసరతకు రాత్రిపూట మనం సమకూర్చుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంట? రైతులు చూడండి, స్టెఫన్ గారు చూడండి, 3 సంవత్సరాలు సరిపడా దాన్ని ఇంట్లో వేసేస్తాడండి. ఎందుకు? పంట కలిగినప్పుడు అవసరత 3 సంవత్సరాలకు ఎరిగి, అంటే 3 సంవత్సరాలు పాత పడతాయని. దేవుని నామానికి స్తోత్రం. లేకపోతే 1 సంవత్సరం ఎరిగినా దాచుకుంటారండి, అమ్మేసుకుంటారు అంతా. అవసరం తెలుసు మనకి. ఎప్పటికీ సంవత్సరం పాటు మనకు ఆకలేస్తుంది, మనకి సంవత్సరం పాటు తినాలి ఆలోచన. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాచుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే అవసరానికి అడగక్కర్లేదు. ప్రార్థన కూడా అంతే, అవసరానికి అడగకూడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అడిగినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వస్తే వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ముందుగానే దానికి సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ప్రార్థన మనకు ఎలా ఉందంట? బహుబలము గలదై ఉండెను. మా పాస్టమ్మ గారు ట్యాబ్లెట్ తీయమంటే తీస్తుంది. ఇప్పుడు అవసరతను ముందుగానే ఎరిగి ఉండాలి. ట్యాబ్లెట్లు కాదు దాచుకోవడం. ఏం దాచుకోవాలా? ఏం దాచుకోవాలా? ప్రార్థన దాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిలో విల్లు ఉంటుంది. విల్లు అంటే అర్థం ఏంటి? బాణాలు వేసేది. వెనకాల ఏమి లేవంట? బాణాలు లేవు. ఆహారం ఎదురుగుంటూ ఉంది. బాణం ఉంటే ఏమవుతుంది? కొట్టగలము. కానీ బాణాలు లేవు వెనకాల. దేవుని నామానికి స్తోత్రం. ఆ విల్లు అన్నది ఈ దినము దేవుని మందిలో మనం కూర్చున్న విధానం అయితే, ప్రార్థన అనేది బాణం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి ప్రార్థన మనకి ఇంకేమైంది? ఏమైంది ప్రార్థన? ఒకటి ధైర్యమైనది. నేను పదే ఎందుకు రిపీట్ చేస్తానంటే, ధైర్యం చేయని వారికి ధైర్యం వస్తుందని. ధైర్యమైనది, శక్తి అయి ఉన్నది, సమాధానమై ఉన్నది, కాపుదలై ఉన్నది, బహుబలముదై బలం గలదై ఉన్నది. ఇప్పుడు ప్రార్థన ఇంకేమైంది? ఇవన్నీ ఏం చేస్తాయి? బహుబలం ఏమేం చేస్తుంది? అది ఆశీర్వాదమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ఎటువంటి ఆశీర్వాదం అంట? చూడండి, యోబు గ్రంథం నిండా చదువుకున్నాం కదా, 42 అధ్యాయం తీయండి. చాలా మంచి మాట అండి ఈ మాట. అంటే యోబు కొరకు మీరు చాలా విషయాలు తెలుసుకుని ఉన్నారు, కానీ మరి ఈ మాట ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట. 42 అధ్యాయం తీయండి యోబు గ్రంథం. యోబుకి ఏమొచ్చింది? ముందు ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు చూడండి, యోబు కొరకు మీకు ఎంతవరకు తెలుసో పూర్తిగా నాకు తెలియదు, కానీ నాకు మాట చెప్తాను. యోబు దేవుణ్ణి దూషించలేదు, నోటితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ యోబుకి శ్రమ వచ్చినప్పుడు యోబు ఏం చేశాడంటే కృంగిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆ మాటలు ఆ యోబు యొక్క గ్రంథం 42 అధ్యాయాలు ఉన్నాయి. అసలు 1 అధ్యాయంలోనే మొత్తం అంతా స్టోరీ ఉంటుంది. ఏంటి? యోబుకు వచ్చిన శ్రమ కానీ, యోబుకు వచ్చిన ఇబ్బంది కానీ, కష్టం కానీ, పిల్లలు చనిపోవడం, మొత్తం అంతా కూడా 1 అధ్యాయంలోనే అయిపోతుంది. కానీ ఈ 40 అధ్యాయాలు ఏం చేసేట? మరి ఏం చేసాయంటే శ్రమలు వచ్చినప్పుడు యోబుకున్న నిరాశను తెలియజేస్తున్నాయి. ఆ 40 అధ్యాయాలు మీరు చదివితే ఉంటుంది. యోబు చాలాసార్లు దేవుని దూషించలేదు, కానీ తను తాను నిందించుకున్నాడు. తను తాను ఏం చేసుకున్నాడు? నిందించుకున్నాడు. శ్రమలో కుంగిపోయాడు. ఆపద వచ్చినప్పుడు కుంగిపోయాడు. తనకి బ్రతికి ఎందుకు అనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ రాయబడుతున్న చక్కని మాట చూడండి. 9వ వచనం చదవండి. 42 అధ్యాయం 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దాదును, నయామతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది చెప్పండి. ఈ మాటను బట్టి ఏం చెప్తుంది? ఎవరైనా ఒకరు కృంగిపోయినప్పుడు, శ్రమలు బట్టి డీలా పడ్డప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు ముగ్గురు వెళ్ళి ఏం చేశారు? ఏం చేశారట? యెహోవా ఆజ్ఞాపించినట్లుగా యోబుకు వారు చేయగా వారి నిమిత్తము యోబును దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు మరలా ఆ కుటుంబాలను అంగీకరించాలి. ఆమేన్. ఎలాగ అంగీకరించాలి? ఎలా అంగీకరించాలంటుంది దేవుని వాక్యం? యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశారట. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మీరు మాట్లాడే మాట ఒకవేళ వివేకముగాను లేకపోతే వారికి ఆదరణగాను వారిలో ధైర్యం నింపేదిగా శక్తి నింపేదిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీ పక్షముగా వారి కుటుంబం అంగీకరించబడుతుంది. చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా. అక్కడ చూడండి, యోబు తన కొరకు ప్రార్థన చేసుకోలేదు. ఈ యొక్క ముగ్గురు స్నేహితులు ఏమండి తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నారు. అవునా? యోబు కొరకు ముగ్గురు ప్రార్థన చేశారు. యోబు మరలా వారు ముగ్గురు కొరకు ప్రార్థన చేయగా యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఒకసారి చప్పలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చింది క్షేమ స్థితి? ఎలా వచ్చిందండి? ఎవరైతే తమ కొరకు శ్రమ పడ్డారో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. మనం మర్చిపోతూ ఉంటాం. మన కొరకు ఎవరు ప్రార్థన చేశారో మర్చిపోతాం. మనకి ఎవరు సహాయం చేశారో మర్చిపోతాం. ఏమండి, మన కొరకు ఎవరైతే మేలు చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళ విషయంలో మనం మర్చిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు మరలా మన క్షేమస్థితి రాదు. ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో వారికి ఏమొస్తుందంట? ఏమొచ్చిందంట చదవండి. యెహోవా మరలా అతనికి తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరలా అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడిది గాడిదలను కలిగిన. మరి అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. దేవుని నామానికి స్తోత్రం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడంలో వచ్చిన ఆశీర్వాదం అన్నమాట ఇది. దేవుని నామానికి స్తోత్రం. 40 అధ్యాయాలు దేని కొరకు సాగాయి అంటే, దేని కొరకు సాగాయి? ఒక వ్యక్తిని బలపరచడానికి సాగాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోయిన వ్యక్తి, శ్రమల్లో బాధపడిపోయిన వ్యక్తిని 40 అధ్యాయాల పాటు, అంటే ఎంతకాలమై ఉంటుంది అనుకుంటున్నారు? అది ఎన్ని సంవత్సరాల కాలమై ఉంటుంది అనుకుంటున్నారు? అప్పటికప్పుడు కలిగింది కాదు. 40 అధ్యాయాలు. యెహోషువ గ్రంథంలో అయితే ఏమండి 24 అధ్యాయాలకి 40 సంవత్సరాల కాలం. మరి ఈ 40 అధ్యాయాలకి ఎన్ని సంవత్సరాల కాలమై ఉంటుంది? ఎంతకాలం కృంగిపోయి ఉంటాడు? ఇలా మాటలకి ఎలా బలపడి ఉంటాడు? దేవుని నామానికి స్తోత్రం. చెప్పిన వెంటనే ఈయన ఎత్తారేటండి మనమండి. మరి ఎంతకాలము ఓదార్చుంటారు, ఎంతకాలము బలపరుచుంటారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని, యోబుకు మరలా తన స్థితి రావడానికి మొదటి కారణం ఏంటి? ఏమండి? యెహోవా ఆజ్ఞాపించినట్లుగా ముగ్గురు స్నేహితులు యోబును బలపరిచారు. ఇందాక ఎవరో ప్రార్థన చేస్తున్నారు. మిగతా వారిని బలపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వాడు బలపరిచినప్పుడు ఏమవుతుంది? వారి బలహీన స్థితి నుంచి వారు విడుదలకు భయపడతారు. మరలా వతన ప్రార్థన చేయగా వీరు కూడా ఏం చేయబడతారు? ఒకరికొకరు ప్రార్థన చేసుకొనండి. ఇందాకేమన్నాడు? ఒకరితో ఒకరు తమ తప్పులను ఒప్పుకొనండి. దేవుని నామానికి స్తోత్రం. ఒకరికొకరు ప్రార్థన చేసుకొనండి. చివరి మాట, ప్రార్థన చివరిగా మనకి ఏమై ఉన్నది? అయిపోయింది వాక్యం కూడా. ప్రార్థన మనకి చివరిగా ఏమై ఉన్నది? ఇవన్నీ అయిపోయాయి, బలాలు శక్తులని. ఇప్పుడు ఏమైంది? ఆశీర్వాదం కూడా అయిపోయింది. ఇప్పుడు క్షేమమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఎలాంటి క్షేమమో చెప్తూ ఉన్నాడు చూడండి. చదువమ్మా. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన మనకి ఏమవుతుందంట? పాడైపోయిన పట్టణం కొరకు ప్రార్థన చేస్తే ఆ క్షేమము
మన క్షేమానికి కారణమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏంటి, ఒక బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తే వారికి క్షేమం వచ్చింది అనుకోండి, మీ ప్రార్థన ద్వారా వారి క్షేమం ఏమవుతుందంట, వారేమీ చేయక్కర్లేదు కానీ వారి క్షేమము మీకు క్షేమం అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎదుటి వారికి ప్రార్థన చేస్తే మనకేం వస్తుంది, వాళ్ళు మనకేమి ఇస్తారులే అనుకోకండి. ఏమన్నా ఇచ్చేవారు ఎవరు? ఆయన. ఇంకోటి తెలుసా, నా కొరకు నేను ప్రార్థన చేసుకున్న వాళ్ళు కంటే నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత నా క్షేమం ఎక్కువైపోయింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆశీర్వాదం ఎక్కువైంది ఒక విధంగా చెప్పాలని. ఎందుకంట ఒకప్పుడు మీలో కూర్చొని వెళ్ళిపోతుంటే ఏమైంది, నా కొరకు నేను ప్రార్థన చేసుకునేవాడిని, అప్పుడు క్షేమం కొద్దిగా ఉండెను. ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే మీ అందరి క్షేమము నా క్షేమానికి కారణం అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా అనేక మంది పాస్టర్ గారి కొరకు ఎవరు ప్రార్థన చేసినా పాస్టర్ గారి పిల్లల్ని, పాస్టర్ గారి భార్యని ఎత్తకుండా ఉండరు. ఎందుకంటే మీ ప్రార్థన కూడా మాకు క్షేమకరంగా ఉంది. హల్లెలూయా. ఇంతమంది ప్రార్థన ఒక కుటుంబానికి బహుక్షేమంగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది నా విషయంలో నెరవేరుతుంది. అంటే మీ విషయంలో నెరవేరాలంటే మీరు కూడా అనేక మంది కొరకు ప్రార్థన చేయవారిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఎవరి కొరకు ప్రార్థన చేసింది, ఎవరి క్షేమం కోరి ప్రార్థన చేసింది? అసలు ఆ ప్రార్థన ఎస్తేరుకి ఏంటట, ముందు తను తీసుకుని ఎస్తేరుకి ఏంటి, యూదుల కొరకు ప్రార్థన చేసింది కదా, యూదుల కొరకు వెళ్ళింది కదా రాజు దగ్గరికి. అప్పుడు ఏమవుతుందంట, యాక్చువల్గా ఏమవుతుంది అక్కడ, తేడా వస్తే ఏమవుతుంది, నోటి మాట ప్రార్థన కాదు అక్కడ. తేడా వస్తే ఏమవుతుంది, ప్రాణం పోతుంది. కానీ ఏమైంది, అందరి కొరకు ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆవిడ క్షేమం ఏంటి, మహారాణి అయిపోయింది. గట్టిగా చెప్పడం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె తీసుకున్న ఒక మంచి నిర్ణయము, ప్రాణం పోయినా పర్లేదు తన వంశాన్ని, తన కుటుంబాలని, తన యొక్క యూదుల యొక్క సంరక్షణ, తన చుట్టాలని, బంధువులను కాపాడుకోవాలనుకున్న ఆ క్షేమం కోరింది. కాబట్టి దేవుడు ఎవరి క్షేమాన్ని కోరాడు? అప్పుడు దాకా ఏం చేసింది తను, ఎవరు, మొర్దెకై దగ్గర కేవలం ఒక పెంపుడు కుమార్తెగా ఉందంతే, తనకి ఎవరు లేరు. ఇప్పుడు ఏమైపోయిందంట, ఆ రాజ్యం అంతటికి రాణి అయిపోయిందంట. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఆమె పట్ల రాజుకు బహు ఇష్టము పుట్టించిన రాయబడింది. అంటే అర్థం ఏంటి, ఏమండి, మీ పట్ల మీ భార్యలు లేకపోతే మీ భర్తలు మీకు జరిగిన ఆ సమస్తాన్ని దేవుడు ఇష్టం పుట్టించాలంటే మీరు ఎదుటి వారి క్షేమాన్ని కోరాలి. దేవుని నామానికి స్తోత్రం. మనలో ముఖ్యంగా లేనిది ఏంటంటే, ఎవడన్నా ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా తిన్నా, ఏదైనా పొరపాటు తాగినా మన కంటపడ్డదంటే ఎలా ఉంటుంది, మనకి క్షేమం కోరడం పక్కన పెడితే మనం దుఃఖంతో నిండిపోతాం. దేవుని నామానికి స్తోత్రం. అదేమవుతుందంటే మన విషయంలో ఏమైపోతుంది, మన క్షేమాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఎదుటివారి క్షేమాన్ని కోరండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్షేమం ఏమవుతుంది, మీ క్షేమానికి కారణమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాటలు ఇప్పుడు మీకు చెప్పడానికి సమయం లేదు కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన మనకి ఏమై ఉండాలి, ధైర్యము పుట్టించాలి. ప్రార్థన మనకు శక్తిని ఇవ్వాలి. ప్రార్థన మనకు సమాధానం ఇవ్వాలి. ప్రార్థన మనకు కాపుదల ఇవ్వాలి. ప్రార్థన మనకు బహుబలము గలదై ఉండాలి. ప్రార్థన మనకు ఆశీర్వాదం ఇవ్వాలి. ప్రార్థన మనకు క్షేమం ఇవ్వాలి. అది నిజమైన ప్రార్థన. 2 నిమిషాల్లో ముగిసిపోయే ప్రార్థన కాదు. ఏ ప్రార్థన, ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఇవ్వగలిగే ప్రార్థన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మనము మన దేవుని సన్నిధిలో నిత్యము పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.